గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ హత్య వెనకల అనేక కోణాలు ఉన్నాయంటూ కూడా రకరకాలుగా ప్రజలు మాట్లాడుతున్నారు. ఒకవైపు క్రైస్తవ కమ్యూనిటీ మొత్తం అంతా కూడా ఇది హత్యగానే ప్రకటించాలి, అదే కాకుండా అనేక సార్లు అతన్ని బ్లాక్మెయిల్ చేయడం, అదే కాకుండా నేను హత్య చేస్తామంటూ కూడా ఇటువంటి థ్రెటనింగ్ కాల్స్ కూడా అనేక సార్లు వచ్చాయి. గతంలో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా పాస్టర్ సిస్టర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. అంటే ఈ ఘటనని మీకు ఏమనిపిస్తుంది? అంటే ఫ్యామిలీ అంతా కూడా చాలా భయప్రాంతులకు గురయ్యారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. కొంతమంది మాత్రం ఇది హత్య అంటున్నారు, మరికొంతమంది మాత్రం ఇది యాక్సిడెంట్ అంటున్నారు. మీరేమంటారు? మాకు క్లారిటీ లేదండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషను యాక్సిడెంట్ అనే చెప్పారు. తర్వాత ఇప్పుడు యూట్యూబ్లలో న్యూస్ ఛానల్స్లో చూసిన దాన్ని బట్టి ఒకళ్ళు హత్య అంటున్నారు, ఇంకొకళ్ళు యాక్సిడెంట్ అంటున్నారు. దాన్ని బట్టి ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ద్వారా వాళ్ళు నిజానిజాలు అనేది వాళ్ళు చెప్పాలి. మాకైతే అందరూ ఏం చెప్పారో అదే వింటున్నాం. సోషల్ మీడియా అంతా కూడా తప్పుగా రాస్తున్నారని క్రైస్తవ కమ్యూనిటీ ఇప్పటివరకు చెప్పారు. అనేక అంటే మీరు చనిపోవడం కరెక్టే అన్నట్టు ఇట్లా మాట్లాడడం, దూషించి దుర్భాషలు ఆడడం కూడా జరుగుతుంది. ఎందుకు ఇంత పాస్టర్ పట్ల, ప్రవీణ్ పట్ల అంత నెగిటివిటీ ఎందుకు స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా? ఒక మనిషిని అందరూ ఇష్టపడాలనేం లేదు. ఆయన అంటే నచ్చని వాళ్ళు ఉన్నారు, ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు కూడా మీరు అందరూ చూశారు. దేశం మొత్తం కదిలొచ్చింది. ఇంకా వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆయన అయితే ఎవరికి ఏ హాని చేయలేదు, ఏ మతపరమైనటువంటి బోధలు చేయలేదు. ఆయన అందరినీ క్షమించమనే చెప్పాడు. దేవుడు బోధలు ఆయన చెప్పాడు. ఏదైతే బైబిల్లో రాసిందో అవే చెప్పాడు. క్షమించమని చెప్పాడు. ఆయన బైబిల్ టీచింగ్ చేస్తున్నాడు. అంతేకాని దాంట్లో ఆయనేమో మతపరమైనటువంటి విమర్శలు కానీ ఎక్కడ కూడా ఏది చేయలేదు. ముస్లిం సోదరుల పట్ల, ఇస్లామీ పట్ల దురుసుగా మాట్లాడారని గతంలో అతను అపాలజీ చెప్పడం కూడా జరిగింది. ఆ వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకని ఇటువంటి కమ్యూనల్ ఇష్యూస్ తెరపైకి వచ్చాయి? ఆయన అన్నిట్లో కూడా ఆయనకి క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఏదైనా సరే మీరు లాంగ్వేజెస్ వారిగా కానీ ప్రతి విధమైనది ప్రతి దాన్ని కూడా ఆయన చదవడం ఆయనకు అలవాటు. బుక్స్ చదివే అలవాటు ఆయనకు ఉంది. అట్లా చదువుతున్నాడు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అది తీసుకునే విధానం, తీసుకునే వ్యక్తుల్లో ఉంటుంది. ఆయన ఎవరిని ఎప్పుడు కూడా మాకు అందరికీ తెలుసు పర్సనల్గా, ఆయన ఎవరిని కూడా దూషించాడు. ఆయన ఎవరిని ఒక మాట అనడం కానీ కించపరచాడు. ఇంట్లో వాళ్ళని కూడా, బయట వాళ్ళని, పన్నోళ్ళని కూడా ఎవరిని కూడా అట్లా మాట్లాడు. ఆయన ఈక్వల్గానే అందరినీ ట్రీట్ చేస్తాడు. సో వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఆయన వాళ్ళు ఏమైనా బాధపడుంటే క్షమించమని అడిగాడే కానీ అట్లా ఏం లేదు. ప్రవీణ్ సతీమణి ఇప్పటివరకు మీడియా ముందు మాట్లాడడం కానీ, కుటుంబం అంతా కూడా మీడియాని అడ్రస్ చేయకపోవడం, అదేవిధంగా మీకు థ్రెటనింగ్ ఉందంటూ కూడా బయట వినిపిస్తున్న సమాచారం, మీరు ఏం చెప్తారు? మాట్లాడలేదంటే బాడీని చూసుకోవటానికే తనకి ఛాన్స్ ఇవ్వలేదు ప్రజలు. అక్కడ బరీలు చేయడానికి కూడా అక్కడ టైం ఇవ్వలేదు. అంత క్రౌడ్ ఎక్కువైపోయింది. ఎక్కడ మాట్లాడాలి, ఏం చేయాలి? అప్పటికి తను స్టేజ్ మీద వచ్చి చెప్పారు. యేసుప్రభు ఏం చెప్పాడో క్షమించమని చెప్పాడు. తన భర్త అది నేర్చుకుని అది పాటించాడు. అదే మేము కూడా చేస్తాం, మాకెవరికి ఏది కూడా లేదని చెప్పారు. తను ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చారు. చర్చిలో అందరి ముందు బహిరంగంగానే చెప్పారు. ఆయన ఆమె ఎందుకు రాలేదు, వచ్చారు. అంటే కుటుంబానికి కూడా థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయంటూ కూడా కొంచెం సమాచారం తెలుస్తుంది. ఎవరైనా భయప్రాంతులకు గురి చేస్తున్నారా? అట్లేం చేయలేదు, ఇంకా తెలియదు. అంటే మీకు భయప్రాంతులకు గురయ్యారా? మీరు ఏమైనా సెక్యూరిటీ పరంగా మీరేమైనా కోరుకుంటున్నారా ప్రభుత్వం నుంచి? ఆలోచిస్తుంది కదండి, కుటుంబం పరంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఫ్యామిలీ కదా, పిల్లలు, వైఫ్ ఉన్నారు, 2 ఆడపిల్లలు. వాళ్ళ సేఫ్టీ వైజ్గా కూడా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి. అసలు మీకు ఏం తెలుసు? అంటే ఏ రోజైతే ఆ ప్రీచింగ్ కోసం అని చెప్పి రాజమండ్రి వైపు వెళ్ళారు, ఆ తర్వాత బ్రిడ్జ్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. మొదట మీకు ఏమని చెప్పారు, తర్వాత ఏం తెలిసింది? యాక్సిడెంట్ అని చెప్పారు. పొద్దున్నే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇట్లా క్రిటికల్గా ఉందనే చెప్పారు. తర్వాత చెప్పారు ఇట్లా మనిషి లేరు, యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారనే చెప్పారు. అంటే సోషల్ మీడియా అంతా కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే పోలీసులు రిలీజ్ చేశారో అక్కడ ఇండికేటర్ వేసుకోండి, అంటే ముందు హెడ్లైట్ వేసుకోకుండా ఇండికేటర్ వేసుకొని జిగ్జాగ్గా వెళ్తూ ఉన్నారు. దీని ప్రకారం సోషల్ మీడియా అంతా కూడా మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి నడుపుంటారు వాహనం అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగుతారా? ఆయన దైవజనుడు, గొప్ప ఆయన పరిచయం చేసే ఇవాంజలిస్ట్. ఆయన దేవుడు పరిచయం చేసేవాళ్ళు తాగి చేస్తారా?
తాగే అలవాటు ఉంటే మనిషి కళ్ళల్లో తన బాడీ యాక్టివిటీలో కూడా కనపడుతుంది. వాళ్ళ ఫేసెస్లోనే మనం రీడ్ చేయొచ్చు. అంత పెద్ద దైవజనులు అంత పెద్ద పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటున్నప్పుడు అంత పుకార్లు పుట్టించారు. ఆయన దేవుడు పరిచర్య కోసం వెళ్ళి తాగాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో కూర్చొని తాగలేరా? లేకపోతే ఏంటి? ఒక దైవజనుడి మీద నిందలు మోపుతున్నారు తప్ప డిఫరెంట్గా ఏదో పడితే అది వచ్చింది రాస్తున్నారు. సరే, సీసీ ఫుటేజ్లో చూస్తే ఆయన పర్సనాలిటీ చాలా సన్నగా ఉంటాడు. ఆయన ఆ బండిలో మీరు చూడండి, ఆయనకి బాగా కడుపు ఉంది. ఆ లైట్ అక్కడ ముందు ఉంది, తర్వాత లేదు, సిగ్నల్స్ అది ఉంది. మీరు ముందే చూపిస్తున్నారు కానీ వెనక జరిగింది ఎందుకు చూపించట్లేదు? ఆ ఫుటేజ్ ఎందుకు తీయట్లేదు? అది ఎందుకు చూపించట్లేదు? మీరు పోలీసులను అడిగారా ఇదే విషయం? ఫుల్ ఫుటేజ్ మాకు కావాలని మీరు అడిగారా? అది అడుగుతున్నాం, అది కూడా ఇవ్వండి అని చెప్పాము. ఇప్పటికే పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కొంచెం అల్లర్లు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా క్రైస్తవులందరూ కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా మనం మొన్న చూస్తుంటే కూడా అంత పెద్ద గొడవలు జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారంటే, జస్టిస్ అంటే ఎటువంటి జస్టిస్ కావాలి? జస్టిస్ ఎవరిస్తారండి? అడిగినంత మాత్రాన్ని ఇచ్చేస్తారా? ఇప్పుడు ఈయనకు ముందు చాలామంది పాస్టర్లు మాట్లాడారు కదా, ఎంతోమందిని కొట్టి చంపారు కదా. ఏమైనా జస్టిస్ వచ్చిందా వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ వచ్చిందా? ఎవరైనా చేశారా? పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ వచ్చారు, మాట్లాడుతున్నారు, అన్నీ చేశారు, ఏమైనా వచ్చిందా? అంటే క్రైస్తవులకి రక్షణ లేదు అని మీరు అంటున్నారా? ఏమో. అంటే ఇప్పటికే క్రైస్తవులు అందరూ కూడా మొన్నటి వరకు మాట్లాడారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు, మాకు ఇప్పటికే క్రైస్తవులకి రక్షణ లేదా అంటే దాన్ని అడుగుతున్నాను నేను. ఆ క్వశ్చన్ వేసినప్పుడు మీకే అర్థం కావాలి క్రైస్తవులు ఎందుకు అంత హింసిస్తున్నారు. మణిపూర్లో కూడా అదే చేశారు. క్రైస్తవులు ఎందుకు బలి చేసుకుంటున్నారు? క్రైస్తవులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే ఎందుకు ఇప్పటికే చాలామంది క్రైస్తవులు ఇదే మాట మాట్లాడుతున్నారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, వివక్షత చూపిస్తున్నారు అంటూ పదే మాట్లాడుతున్నారు. మీకు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే, భారతదేశం మనం అందరం భారతీయులే, సెక్యులరిజం అంటూ గొప్పగా అందరూ మాట్లాడతారు, మీకెందుకు అనిపిస్తుంది? కానీ మరి అది ఎక్కడ నెరవేరుస్తున్నారు? ఆ స్లోగాలు మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ నెరవేర్చారు? నెరవేర్చినట్టు ఎక్కడైనా ఉందా? లేదు కదా. మణిపూర్లో ఎందుకు అన్ని హింసాకాండం జరిగింది? మరి ఎవరు ఎందుకు అడ్డుకోలేదు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటికే కేపాల్ రావడం జరిగింది, అదేవిధంగా బ్రదర్ అనిల్, ఇంకా అనేక మంది వచ్చారు. ఏం చెప్పారు వాళ్ళందరూ కూడా? మీ పక్షాన నించుంటామని చెప్పారా? మీ గొంతుగా వాళ్ళ గొంతు వినిపిస్తామన్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నాం. మేము కూడా యూట్యూబ్లలోనే వింటున్నాం. సేవకులు అందరూ వచ్చారు, మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మాజీ సీఎం జగన్ కూడా రాబోతున్నాడు, కలుస్తారు, మీ కుటుంబంతో మాట్లాడతారంటూ కూడా సమాచారం వస్తుంది. ఏం చెప్తారు? వస్తే మంచిదే కదా. వచ్చి రావడమే కాదు, ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కానీ ఇలాంటివి జరగకుండా రిపీట్ కాకుండా చూడాలి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగతంగా ఎటువంటి మనిషి? అంటే ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడా? ఎప్పుడు బైబుల్ అంటూ, ప్రీచింగ్ అంటూ ఆ లోకంలోనే ఉండేవాళ్ళ, లేకపోతే కుటుంబము, ఫ్యామిలీ అని ఇటువంటి బాధ్యతలు గల వ్యక్తి? ఆయన చాలా పర్ఫెక్ట్ వ్యక్తి అని నేను చెప్తానండి. ఎందుకంటే పనిని చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి ఫ్యామిలీతో చాలా కంప్లీట్గా తను వాళ్ళతో స్పెండ్ చేస్తాడు, పిల్లలతో. వాళ్ళ ఫ్యామిలీ తనకి చాలా వీక్నెస్ ఉంది, సో వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు. తర్వాత వాళ్ళ జాబ్ విషయంలో అదే పర్ఫెక్ట్గా చేస్తాడు. ఏదైనా సరే తను తీసుకున్న ఏ పని అయినా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. ఎక్కడ కూడా ఆయనకి ఎవరు కూడా ఆయన గురించి చెడ్డగా మాట్లాడింది మేము దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి మేము ఎప్పుడు కూడా అట్లాంటి నెగిటివిటీ చూడలేదు. ప్రతి ఒక్కరిని ప్రేమతో మాట్లాడతాడు. ఆయన అందరినీ సమానంగా ట్రీట్ చేస్తాడు. ఎవరైనా సరే, తన దగ్గర పనిచేసే వాళ్ళైనా సరే, లేకపోతే చర్చి వాళ్ళతో గాడి బయట ఎవరితోనైనా సరే చాలా ప్రేమనే చూపిస్తాడు. అంటే పూర్తిగా చూసుకుంటే కూడా మీతో చివరిసారి ఎప్పుడు మాట్లాడారు? లేకపోతే భార్య జెస్సీతో చివరిసారి ఏం మాట్లాడారు? ఇదేదైనా గొడవలు జరుగుతున్నాయి, నాకు ప్రాణహాని ఉందని ఎప్పుడైనా చెప్పారా మీకు? ఆయన పబ్లిక్లోనే చెప్పారు. అంటే ఆయన బోధిస్తున్న సందర్భాల్లో ఇలాంటి నెగిటివిటీ కూడా ఉంది అని ఆయనకి తెలుసు. సో ఏ టైంలో అయినా ఏమన్నా జరగచ్చు అనేది పబ్లిక్లో ఉంది ఆల్రెడీ. ఆయన ఎప్పుడు కూడా చాలాసార్లు కూడా అదే చెప్పాడు. సో లాస్ట్ టైం అంటే ఆ రోజు ముందు రోజే మేము మాట్లాడాము. ముందు రోజు ప్రయత్నించాము, ఆయన మధ్యాహ్నం వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు సాయంకాలంగా ఫోన్ చేస్తుంది వాళ్ళ వైఫ్. అప్పుడు ఫోన్ కనెక్ట్ అవ్వలేదు చాలాసేపు.
9:15కి విజయవాడలో ఉన్నాను ఒక్క మాట చెప్పి పెట్టేశాడు. ఇంకా తర్వాత ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. దానికి ముందు రోజు ఏమైనా మాట్లాడుకున్నారా కుటుంబం అంతా కలిసి? ఏదన్నా ప్రేయర్స్ గురించి కానీ లేకపోతే ఏదైనా ట్రిప్ గురించి కానీ ఏదైనా మాట్లాడుకున్నారు? గుడ్ ఫ్రైడే గురించి ప్రిపరేషను వాటి గురించి మాట్లాడారు. వాటి గురించి నాతోనే మాట్లాడి అది ఎట్లా చేయాలి అని దాని గురించి మాట్లాడారు. డిస్కషన్ చేశారా, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, టైమింగ్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం సండే రోజు. ఏదైనా పర్సనల్ విషయం మాట్లాడడం, ఇట్లా ఏదైనా బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి ఇలాంటివి ఏదైనా మాట్లాడారా? లేదు, అట్లాంటివి ఏం మాట్లాడలేదు. అట్లాంటివి పాస్టర్ ప్రవీణ్ పగడాల కూడా కొంతమంది అనాథ పిల్లలని దత్తకు తీసుకొని కూడా వాళ్ళని పోషిస్తున్నారు, చదివిపిస్తున్నారు. అదే కాక అనేక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకున్నారు. 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏంటి సోషల్ సర్వీస్ కూడా అనేక సార్లు చాలామందికి చేశారని కూడా గొప్పగా మాట్లాడుతున్నారు. ఆయన అందరికీ చేస్తారండి. ఎవరు వచ్చినా కానీ ఆయన లేదు అని చెప్పలేదు. ఇంతకుముందు కొంతమంది పిల్లల్ని వాళ్ళని చదివించడం, పేద పిల్లల్ని హెల్ప్ చేయటం, పాస్టర్ల పిల్లలకి ఏదైనా సహాయం కావాలంటే వాళ్ళకి అందించటం, ఎవరు కష్టమని తన దగ్గరకు వచ్చినా వాళ్ళందరికీ సహాయం చేశాడు. ఒకళ్ళకి కూడా లేదు అని చెప్పడం ఎక్కడా లేదు. తను చేయగలిగిందంతా చేశాడు. ఈ మరణం వెనకాల ఏదన్నా పెద్ద కుట్రకోణం ఉందని మీరు భావిస్తున్నారా? ఉంటే ఎవరు ఉండొచ్చు? కుట్రకోణం అంటే ప్రజలు అది చూడాలి. దేవుడు చూస్తున్నాడండి. మేమేది కూడా డిసైడ్ చేయట్లేదు. దేవుడు చూస్తున్నాడు. అది ప్రవీణ్ గారికి తెలుసు తనని ఎవరు చంపిందని. ఆ రక్తం మొరపెడుతుంది. అది యాక్సిడెంట్ అయితే అది మంచిదే, లేకపోతే ఒకవేళ ఎవరైనా చంపి ఉంటే అది కూడా మాకు తెలియదు. ఆ రక్తం దేవుడితో మొరపెడుతుంది. మేము క్రైస్తవులంగా మేము చేసేది ఏంటంటే మేము ప్రార్థన ఒక్కటే చేస్తాం. సో ఏదైనా సరే దేవుడికి అప్పగిస్తాము, ప్రార్థన చేస్తాం. మేము అందరిలాగా పోట్లాడ్డాలు లేకపోతే కక్షలు తీర్చుకోవడాలు అవి యేసు ప్రభు మాకు నేర్పించలేదు. మేము కూడా అలాగే చేయము. క్రిస్టియన్ కమ్యూనిటీలో ఫర్గివ్నెస్ నుంచి కూడా చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. పాపం చేసిన వాళ్ళు ఎవరైనా సరే లేదంటే మన శత్రువు అయినా కూడా ఫర్గివ్ చేయాలంటూ కూడా క్షమాభిక్షణ పెట్టాలంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. వైఫ్ జెసికా కూడా స్టేజ్ మీద ఒక మాట చెప్పింది, ఏదైతే ఉందో అతను చాలా ఫర్గివ్ చేసే వ్యక్తి, మా కుటుంబానికి జరిగింది కూడా మేము ఫర్గివ్ చేస్తాము అని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అంటే అన్యాయం జరిగింది కానీ గొప్పగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఫర్గివ్నెస్ గురించి. ఏంటి దాని గురించి ఏం చెప్తారు? యేసుప్రభు మాకు అదే నేర్పించాడు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అందరికీ బాగే చేశాడు, మంచే చేశాడు. పేదవాళ్ళని కరుణించాడు, చనిపోయిన వాళ్ళని లేపారు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, ఎన్నో చేశాడు. ఆయన చేశారు తీరా ఆయన చంపేశారు. ఏమన్నా పాపం చేశాడా, లేకపోతే ఎవరినైనా ఏ విధమైనటువంటి హాని ప్రజలకి చేశాడు? ఏం చేయలేదు కదా. మరి ఆయన్ని ఉత్తపుణ్యానికి చంపేసింది లోకం. మరి ఇప్పుడు అదే కదా దేవుడు ఏం చెప్పాడు? ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చంపుతారని కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చింది ఆ రీజన్ కోసమే వచ్చాడు, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. సో ఆయన అనుకున్న పని జరిగిపోయింది. పాప క్షమాపణ మాకు అనుగ్రహించి మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళటానికి. సో అదే ఆయన ఏం చెప్పాడో ఆ బోధలో మేము నడవడానికే ట్రై చేస్తున్నాం. ఇతరులకి ఎవరు క్రైస్తవులు ఎప్పుడు కూడా హాని చేయరు. క్రైస్తవులు అనేవాళ్ళు ఇతరులకి మేలు చేయటానికి, మా వంతు సహాయం చేయటానికే మేము ఉంటాం. కానీ క్రైస్తవులు అనేవాళ్ళు లోకానికి ఏదన్నా చెడ్డ చేశారని ఎక్కడైనా నిరూపించండి. ఎంతమంది మిషనరీస్ వచ్చారు. ఈరోజు మనం చదువుకుంటున్నాం, మన డ్రెస్ కోడ్ మారింది, మన స్టైల్ మారింది, మన కల్చర్ మారింది. ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయండి? అవన్నీ కూడా మనం ఆలోచిస్తే క్రైస్తవులు ఎక్కడ కూడా ఎవరికీ హాని చేయలేదు. ఎవరిని ఏ విధంగా ద్వేషించటం కానీ లేకపోతే తక్కువ చూపు ఇవన్నీ చూడట్లేదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అపోహపడుతున్నారు, ప్రజలు నిర్ణయిస్తున్నారు అవన్నీ కూడా. కానీ ఎవరికేమీ చేయలేదు. చంపిన వాళ్ళకి శిక్ష పడాలంటారా? ఒకవేళ పోస్ట్ మార్టం ఇప్పుడు 3 రోజుల్లో రాబోతుంది. దేవుడు చేసే పని అండి. ఇప్పుడు మనము ఏమి విత్తితే అది కోస్తాము. ఒకవేళ ఎవరైతే చేశారో ఒకవేళ నిజంగా హత్య అనుకుంటే, అది నిజంగా హత్య చేయబడింది అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఆయన న్యాయకర్త, ఆయన న్యాయం చేస్తాడు అంతే. మరోవైపు కూడా మీలో మీకే సఖ్యత ఉండదు. ఒకవైపు ప్రాటెస్టెంట్స్, ఒకవైపు క్యాథలిక్స్, ఒకవైపు ఇంకోళ్ళంటూ ఇలా మాట్లాడుతూ ఉంటారని కూడా సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతుంటారు. అంటే మీలోనే యూనిటీ ఉండదు క్రిస్టియానిటీకి అంటూ మాట్లాడతారు. అంటే ఒక విషయం ఇప్పటికే చూసుకుంటే నిన్న హైదరాబాద్లో, సికింద్రాబాద్లో జరిగింది మొత్తం అంతా కూడా లాస్ట్ రైట్స్. పూర్తిగా చూసుకుంటే
బిషప్స్ కానీ వీళ్ళు ఎవరు రాని పరిస్థితి, అంటే ఎందుకు రాలేరు? ఏదైనా కమ్యూనల్ ఇష్యూస్ పెద్దగా చేసినట్టు ఉంటాయని అలా రాలేకపోయారా, లేకపోతే ఎందుకని రాలేరు? క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల మీరు సరిగా చూడలేదు. బిషప్లు డిఫరెంట్ అన్ని చర్చెస్ పాస్టర్స్ వచ్చారు, అన్ని చర్చ్ పాస్టర్స్ వచ్చారు, అందరు బిలీవర్స్ వచ్చారు. వాళ్ళు మా చర్చి కూడా కాదు కదా, ఎక్కడెక్కడి నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు. ఒక ఇద్దరు పాస్టర్లు అయితే వాళ్ళకి నిన్న రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు, గాంధీ హాస్పిటల్లో ఉన్నారని మేము కూడా యూట్యూబ్లో చూసాము. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. తర్వాత ఇతర రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో కూడా ప్రజలందరూ వచ్చారు. రాలేదని ఎట్లా చెప్తున్నారు? బిషప్సే ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా మేము హైదరాబాద్ ఆర్చ్ బిషప్ రాలేరని కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళని సడన్గా రావాలంటే కూడా ఇప్పుడు కష్టమే కదండి. అట్లా పనులు కానీ వాళ్ళు రాకపోయినా కానీ వాళ్ళ చర్చ్ తరపు నుంచి సేవకులను అందరినీ పంపించారు. అదేం లేదు, అందరికీ క్రైస్తవులకి యూనిటీ ఉంది కాబట్టే వాళ్ళ ప్రేమను వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరో చనిపోయారు మాది కాదు అనుకోలేదు, అందుకనే కదా ఆ తెలుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ అక్కడ జరిగిన నిరసనలు ఇక్కడ కూడా జరిగాయి. మరి ఎట్లా లేదంటారు? అది ప్రజలు కల్పిస్తున్నారు కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది కలిగిస్తున్నారు అంతే. ఫైనల్గా క్రైస్తవులకి ఏం చెప్తారంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి అందరూ కూడా అనేక మంది రకరకాలుగా అపోహలతో మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులకి ఏం చెప్తారు? విశ్వాసాన్ని సన్నగిల్లిపోవద్దనే చెప్తాను నేను. దేవుని రాకడ సమీపంగా ఉంది. సో దేవుడు చెప్పినట్టు అన్నీ కూడా నెరవేరిపోయాయి. సో దేవుడు న్యాయవాది, న్యాయం చేస్తాడని నేను ఎప్పుడూ నమ్ముతున్నాను. కుటుంబానికి కొరకు లేకపోతే సంఘం కొరకు ప్రార్థన చేయమని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ గురించి క్రైస్తవులు అందరూ స్ట్రాంగ్గా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పటికే చూసుకున్నట్టే క్రైస్తవులు అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఈ విశ్వాసం కోల్పోవద్దు. ఎవరైతే ఒకవేళ ఇది హత్యగా తేలితే ఖచ్చితంగా నిందితులకి శిక్ష పడుతుంది. ఇదంతా కూడా మేము చూస్తాము. ఇప్పటికే ఫర్గివ్నెస్ అనేది కూడా అతను ఆ వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల చాలా ఫర్గివ్నెస్ చేసే వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఇటువంటివి జరగడం కుటుంబం అంతా కూడా బాధపడుతుందంటూ కూడా సోదరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.